హాయ్, అందరికీ నమస్కారం. ఇవి గమనించారు కదా, బజ్జీ మిరపకాయలకి వాడే మిరపకాయలతో ఈరోజు నూనె చూసి భయపడకండి. ఇందులో నేను శనగపిండి వేస్తున్నాను. శనగపిండి వేసినప్పుడు ఆయిల్ ఖచ్చితంగా పడుతుంది. తొడిమలని తీసేసి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఈ బజ్జీ మిరపకాయ ముక్కల్ని ఆయిల్లో కాసేపు వేగించాలి. మిరపకాయలు వేయించినప్పుడు గింజలు ఎగిరి చిటపటలాడే అవకాశం ఉంటుంది, చిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని చేసాను నేను. మంట మీడియం ఆర్ ఫుల్ కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టినప్పుడు మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ చేయాలి. ఇందులో ముందే ఆవాలు జీలకర్ర వేయడం వల్ల అవి ఎక్కువగా వేగుతాయని పచ్చిమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత అప్పుడు ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేశాను కాసేపు. ఇక్కడే నేను ఒక మిస్టేక్ చేశాను. ఇదివరకు కూడా ఇలాంటి వీడియో ఒకటి చేసినప్పుడు నెక్స్ట్ టైం ఆ జాగ్రత్త తీసుకుంటానని చెప్పినా సరే ఈసారి మళ్ళీ మిస్ అయ్యాను. ఇలా మిరపకాయలు వేయించుకున్న తర్వాత అవి ఒక ప్లేట్లోకి మార్చుకున్న తర్వాత శనగపిండి కూడా వేసి అది వేగేంత వరకు ఉంచుకొని తర్వాత మిరపకాయలు శనగపిండి రెండు కలిపి ఒకసారి వేయిస్తే అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈసారి కూడా నేను మళ్ళీ మిస్టేక్ చేశాను కాబట్టి శనగపిండి పచ్చిగా ఉంటుంది కదా, మిరపకాయల పైనుంచి వేగడం అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. నేను మళ్ళీ ఆయిల్ వేసి శనగపిండి వేసాను. గమనించారు కదా, ఇక్కడ శనగపిండి మన చాయిస్ అండి. లైట్గా పల్చగా తక్కువగా రావాలనుకుంటే తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ముందు వేసినంత కొంచెం ఎక్కువ తగలాలి, కొంతమందికి శనగపిండి ఎక్కువ ఉంటే ఇష్టపడతాం కదా. సో ఈరోజు నేను మోడరేట్గానే వేద్దాం అనుకున్న, వెనక సీడ్ వేసింది నాకు ఎక్కువ అయింది. అది నేను తర్వాత రియలైజ్ అయ్యాను. టేస్ట్లో ఏం తేడా ఉండదు, ఇట్స్ అవర్ చాయిస్ అంతే. నేను శనగపిండి కాస్త తక్కువగా వేస్తే అన్నంలోకి కర్రీ, పప్పుచారు, పెరుగు కాంబినేషన్లో అంచుకు పెట్టుకొని తింటాం కదా, అలా తినొచ్చు. ఇలా చేశాను కాబట్టి ఇప్పుడు దీన్ని కర్రీలాగే ఆస్వాదించాల్సి వచ్చింది. లైక్ ఆలూ బేసిన్ కర్రీ చేస్తాం కదా, అలా అయిపోయింది మొత్తానికైతే ఇది. మళ్ళీ ఆయిల్ వేసాను, గమనించారు కదా. ఇంకా తప్పదు, తక్కువ ఆయిల్ అని ఇలాంటివి రెసిపీస్ ట్రై చేస్తే మాత్రం గొంతులో పట్టేసుకుంటుంది. సో hope you like this video. Thank you for watching. Okay, tata, bye bye.